హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని 10 కేలు అయితే పూర్తి చేస్తాను. ఇప్పుడు ఆధారాలు సమాధానాలు చూడండి. అలాగే పోయిన వారం తెలియని ప్రశ్నలకు కూడా సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను. నేను రాసిన వాటిలో కొన్ని తప్పు సమాధానాలు ఉన్నాయి. సరైన సమాధానాలు కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు ఈ వారం సమాధానాలు చూద్దాం. ముందుగా అడ్డం. 1 చంపకం అంటే సంపెంగ. 3 14తో అడ్డం 14తో కోతి. అడ్డం 14 వర్షం. వర్షం అంటే వాన కదా. ఇంకా ఒక అక్షరం కోతి మిగిలిపోయింది. వానరం. వానరం అంటారు కదా కోతి అంటే. ఒక అక్షరం 5 ఒకదాని మీద మరొకటిగా పేర్చినవి అంటే దొంతర. 7 ఉపాయం అంటే యుక్తి. 8 మల్లె వంటిదే ఒక పూలత అంటే జాజితీగ. 10 మంత్రపఠనం లేదా ధ్యానం అంటే జపం. 12 శివుడు అంటే శంభుడు. 14 వర్షం అంటే వాన. 15 బాధ లేదా దుఃఖం అంటే సంతాపం. 16 నవ్వు ధ్వనిని ఇలా వర్ణిస్తారు అంటే కిలకిల. 20 యమలోకం అంటే నరకం. 21 పుకార్లు అంటే వదంతులు. 22 అడ్డం 3తో ఒక అప్సరస అంటే అడ్డం 3 రం కదా, ఒక అక్షరం వచ్చింది. అప్సరస అంటే రంభ, ఒక అక్షరం భ. 23 రామచరితం అంటే రామాయణం. 25 పందెం అంటే పణం. 27 తాడు వంటి వాటితో కట్టు లేదా చిక్కు అంటే బంధనం. 38 మట్టి అంటే మన్ను. 30 కళ్ళకు పెట్టుకునే అంజనం అంటే కాటుక. 32 సమాప్తం లేదా సమానం అంటే సరి. 33 ఓటమి అంటే పరాజయం. 36 పండుగ లేదా శుభదినం అంటే పర్వదినం. 38 పాక లేదా కొట్టం లేదా రెండింతుల కుటిలం అంటే రెండింతుల కుటిలం అంటే కుటిలంలో 2 అక్షరాలు కుటి. 39 దేవుడు లేదా ప్రభువు అంటే సామి. 40 అతి నెమ్మది నడకకు మారు పేరు అంటే నత్తనడక. నత్తనడకన సాగుతుంది అని చెప్తాం కదా, ఏదైనా పని నిదానంగా జరుగుతుంది అనడానికి. 41 రోజు అంటే దినం. 43 గోచి అంటే లంగోటి. 45 సంపూర్తిగా కాదు కొంత మేరకు అంటే పాక్షికం. పాక్షికంగా అని గ్రహణం అప్పుడు చెప్తుంటారు కదా, సంపూర్ణ గ్రహం పాక్షిక గ్రహణం పాక్షికంగా. 47 పగలు అంటే దివం. ఈ దివం అనేది కరెక్టో లేదో డౌట్, వచ్చే వారం వీడియోలో చెప్తాను ఒకవేళ తప్పైతే. 49 వెలుగు లేదా కాంతి. దీనికి సమాధానం సరిపోయే సమాధానం తెలియలేదు. 50 కొడుకులు అంటే సుతులు. 51 పులి లేదా బెబ్బులి అంటే చిరుత పులి. ఇవి అడ్డం. ఇప్పుడు నిలువు ఆధారాల సమాధానం చెప్తాను. 1 దేశం గాని దేశం అంటే సందేశం. 2 ఆకాశ మార్గాన్ని వెళ్తూ నమిలిన తాంబూలాన్ని కృష్ణుడి చేతిలో పడేట్లు ఉమ్మిసి ప్రాణాల పైకి తెచ్చుకున్నవాడు అంటే గయుడు. 4 అంబలి అంటే జావా. గంజి జావా లేదా గంజి అనొచ్చు, ఇక్కడ గంజి సరిపోతుంది. 5 చోరుడు అంటే దొంగ. 6 వెండికొండ లేదా కైలాసం అంటే రజతాద్రి. 8 సీతాదేవి అంటే జానకి. 9 దురద లేదా కండూతి అంటే తీట. 11 పంపేది లేదు అంటే పంపు. 13 భూమి అంటే భువి. 14 వైఖరి లేదా తీరు అంటే వాలకం. 16 దీప్తి లేదా రశ్మి అంటే
కిరణం. 17 ఉప్పు అంటే లవణం. 18 భర్త లేదా చంద్రుడు అంటే సతుడు. 19 గోము లేదా మురిపెం అంటే గారాబం. 20 కన్ను అంటే నయనం. 24 కాళీ మాసం అంటే వైశాఖం. అంటే వైశాఖ మాసాన్ని ఇంకా ఏదైతే ఏమంటారు మాధవ మాసం అంటే వైశాఖ మాసం. 25 దంతం అంటే పన్ను. 26 దెబ్బ లేదా ఘాతం అంటే వేటు. 28 భర్త తమ్ముడు అంటే మరిది. 29 కోపం లేదా కినుక అంటే చిరాకు. 30 దేహం అంటే కాయం. 31 సంపద అంటే సిరి. కలిమి అనుకున్నాను, ఇక్కడ కలిమి సరిపోతుంది. 32 పరమాత్మ లేదా సర్వాంతర్యామి అంటే సర్వసాక్షి. 34 క్లిష్టం లేదా తీవ్రం అంటే జటిలం. 35 ఒక నక్షత్రం అంటే పునర్వసు. 37 శివయ్య వాహనం అంటే నంది. 39 సమానుడు లేదా తోటివాడు అంటే సాటివాడు. 42 ఆడబిడ్డ అంటే నందిత. 44 నఖం అంటే గోరు. 45 క్షీరం అంటే పాలు. 46 పట్టు చీరలకు ప్రసిద్ధి అంటే కంచి. 48 వంకర లేదా వక్రత అంటే వంపు. ఇవి ఈ వారం 10 సమాధానాలు. ఇప్పుడు నాకు తెలియని సమాధానం అయితే ఒకటే, మిగతావన్నీ రాశాను. 49 అర్థం. వెలుగు లేదా కాంతి. దేనికి సరిపోయే సమాధానం నాకు తెలియలేదు, మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు పోయిన వారం నాకు తెలియని సమాధానాలు ఏవి ఉన్నాయో చెప్తాను. 31 ఆగస్టు 10 వసుధ. 29 అంటే వసుధ అంటే మేదిని. 42 కుడియడమైన బంటు. దీనికి వేరే పదం ఏమీ లేదు, దాన్నే ముందు వెనక్కి వెనక ముందు రాయాలంటే 2 ముందు రాసి బం తర్వాత రాయాలన్నమాట. 41 వెనకటి రోజుల్లో ముస్లిం రాజులను ఇలా పిలిచేవారు అంటే పాదుషా. తప్పుగా రాసినవి చెప్తాను. 38 ముళ్ళ మండలు లేదా ఎండు మొక్కల పోలు అంటే కంప. నేను కంచ అని రాశాను. 44 జత లేదా తోడు అంటే జంట రాశాను, కానీ జోడు సరిపోతుంది ఇక్కడ. 46 ఛత్రం అంటే నేను తామర రాశాను, కానీ గొడుగు అని రాయాలి. నిలువు. 24 సోద అంటే నేను వెతుకు అని రాశాను, తనిఖీ సరిపోతుంది ఇక్కడ. 33 మోసగాడు లేదా దగాకోడు. దీనికి కపటుడు సమాధానం. 37 నెలరాజు అంటే నేను చందమామ అని రాశాను, కానీ చంద్రుడు అని ఇక్కడ రాయాలి. ఇది పోయిన వారం తప్పుగా రాసిన సమాధానాలు. ఇప్పుడు రాసిన 10 ఏవైనా తప్పు సమాధానాలు ఉంటే వచ్చే వారం వీడియోలో చెప్తాను. అలాగే నేను అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.